1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అనేను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన సత్యమైన దేవాని పాదములకి స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు మమ్మలను కనికరించిన దేవుడివై రూతు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఇంతవరకు ప్రభువా తండ్రి నీ ఆత్మ సహాయం మెండుగా దయచేసిన దేవుడివై వివరించటానికి ప్రభువా అత్యల్పుడనైన నాకు మట్టితో చేయబడినటువంటి ప్రభువా తండ్రి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ మహదైశ్వర్యము ద్వారా వాక్యపు ఐశ్వర్యము ద్వారా ప్రభా తండ్రి నేను ఘనపరచడానికి ప్రభా యొక్క ధ్యానము చేయడానికి ప్రభా తండ్రి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క లేఖన భాగములన్నిటిని బట్టి వందనాలు. గూఢమైన మర్మమైన మరుగైన సంగతులను నీ ఆత్మ ద్వారా బయలుపరిచి నన్ను మమ్ములను తృప్తిపరచమని కూడా నీ సందులో సాగిలపడుతూ చదవబడిన లేఖన భాగములను ప్రభు ఆశీర్వదించమని నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నా విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను. కాబట్టి నన్ను బ్రతిమాలొద్దు, నువ్వు బ్రతిమాలొద్దు, విడిచి వెళ్ళమని బ్రతిమాలొద్దు. ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు? ఓర్ఫా ఇప్పటికే నయోమిని విడిచిపెట్టి తన దేశమైనటువంటి మోయాబునకు వెళ్ళిపోయింది. కాబట్టి మోయాబుకు వెళ్ళినటువంటిది మనం అక్కడ చూసాం. ఎక్కడ చూసామంటే పావురము నోవా దగ్గరికి వచ్చింది, కాకి వెళ్ళిపోయింది అని చూసాం. కాబట్టి మరి పావురము లాంటి రూతు నిష్కపటమైనటువంటిది, నిష్కళంకమైనటువంటిది, విషము లేకపోతే చేదు లేనటువంటిది అయినటువంటి రూతు తనను వెంబడించడానికి గల కారణాలేంటో చెప్పుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మరి కోడలు, వేరొక కోడలు ఓర్ఫా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ ముద్దులు ఎన్నైతే ఉన్నాయో కొన్నిటిని మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఇక్కడ రూతు బతిమలాడుకుంటుంది. ముందు ఏమంటుంది? నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. అది నన్ను బ్రతిమాలొద్దు, నువ్వు నా వెంబడి రావద్దు, నువ్వు నన్ను విడిచిపెట్టు అని అనొద్దమ్మా. ఏమిటి ఇక్కడ చూసింది? ఎందుకు ఇలాగా అడుగుతుంది? నయోమి దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంటి? నయోమి దగ్గర ఉన్నటువంటి మరి ఐశ్వర్యం ఏంటి? నయోమి దగ్గర ఉన్నటువంటి ఆదరణ ఏంటి? నయోమి దగ్గర ఉన్నటువంటి సుఖశాంతులు ఎక్కడ దొరుకుతాయి? నయోమి ఒట్టిపోయింది. నయోమి మధురము అనేటువంటిది కూడా ఏమైంది? మధురమైనటువంటిది చేదైపోయింది, మారా అయిపోయింది. అలాంటి మధురమైన ఈ చేదైనటువంటి జీవితం కలిగిన దేవుడు అన్యాయం చేశాడని చెప్పినటువంటిది, నాకు విరోధముగా దేవుడు మాట్లాడాడు అనేటువంటిది చెప్పినటువంటిది ఆవిడ దగ్గర ఏం దొరుకుతుందని రూతు బయలుదేరింది. ఆవిడని బతిమాలవద్దు, నన్ను వెళ్ళిపోమ్మని నువ్వు బతిమలాడొద్దు నన్ను. ఎందుకంటే
ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా చూడవచ్చు. ఎందుకంటే ఆవిడ అడుగుతుంది, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఇంతకుముందు ఉన్నటువంటిది పరిస్థితి చూస్తే ఆవిడ దేవుడు వేరు, ఈవిడ దేవుడు వేరు. ఆవిడ దేవతలు వేరు, ఈవిడ దేవుడు వేరు. అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటుంది నీ దేవుడే నా దేవుడు అనేటువంటిది మెయిన్ వాటిల్లో ఉన్నటువంటి వాటిల్లో. ఇంకో మాట అంటుంది, యెహోవా ఎంత కీడైనా నాకు చేయను కాక అంటుంది. యెహోవా అనే మాట కూడా వాడింది. ఏమంటుంది? యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక నేను. కాబట్టి ఇవి డెసిషన్స్ ఉన్నాయి చూసారా. రూతు యొక్క తీర్మానాలు కాంక్రీటెడ్ డెసిషన్స్. ఎందుకంటే అవి స్థిరమైనటువంటి గట్టిదైనటువంటి డెసిషన్స్ తీసుకుంది. ఇంకా దానికి తరుగులేదు, దానికి ఎలాంటి ఆల్టరేషన్ ఏం లేదు. అందుకనంటుంది వచ్చు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనేను. కాబట్టి తీర్మానంలో చాలా బలమైనటువంటి తీర్మానం చేసింది. నిన్ను నన్ను వేరు చేసేది ఒకటే, మరణమే. నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను అనేటువంటి తీర్మానం ఆవిడని ఆశీర్వదించింది, రూతుని ఆశీర్వదించింది. ఈ యొక్క దేవుని యొక్క పుట్టుకలో యేసు ప్రభు పుట్టడానికి వచ్చినటువంటి స్త్రీలలో ఒక్కతిగా ఆవిడ నమోదు చేయబడినటువంటిదిగా ఉంది. ఎవరెవరు చెప్పండి? యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉన్నటువంటి స్త్రీలను గురించి చెప్పండి. ఒకటి రూతు, రెండవది రాహాబు వేశ్య, మూడవది మరియా, యేసు ప్రభుని కన్నటువంటి ఆ తల్లి అయిన మరియా. ఈడ ముగ్గురు కూడా యేసు ప్రభు వంశావళిలో ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ రూతు చూస్తే శాపగ్రస్తమైనటువంటి ఆ దేశము నుండి వచ్చినటువంటిదిగా మనం చూస్తున్నాం. రాహాబు వేశ్య యొక్క వృత్తి కలిగినటువంటిదిగా ఉండి దేవునిలోనికి వచ్చినటువంటిది చూస్తున్నాం. ఇక్కడికి వస్తే మరియా కన్యకగా ఉండి గర్భము ధరించినటువంటి స్థితి తప్పు కాదు. అది ఆవిడికి అనేక రీతులుగా అనుకున్నప్పటికీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఇష్టము ఎలా జరిగితే అలా జరగాల్సినటువంటి ఉంది. కాబట్టి ఆ విధముగా ఈ యొక్క దేవుని యొక్క యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీలందరూ కూడా భయంకరమైనటువంటి వాళ్ళే. అయినప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుని యొక్క ఏర్పాటు వేరుగా ఉంది. కాబట్టి ఆ యొక్క మోయాబులో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి మోయాబు జీవితాన్ని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి దేవతలని వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు, ఇవన్నీ చేయలేకపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తాడు అని చెప్పేసి యెహోవా మాట ఉచ్చరించగలిగినటువంటి స్థితికి ఎదిగినటువంటిదిగా ఉంది. ఓర్ఫా తిరిగి తన ఇంటికి, తన మామూలు జీవితానికి వెళ్ళిపోయినటువంటిదిగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈవిడ డెసిషన్ చాలా తీర్మానం చాలా గొప్పదిగా మనం ఒక్కొక్క దాని గురించి కూడా చూడొచ్చు, కానీ మనకి సమయం లేదు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నువ్వు గుడిసెలో ఉంటే నేను గుడిసెలోనే ఉంటా, పందిరి కింద ఉంటే నేను పందిరి కిందే ఉంటా. ఇప్పుడు ఎందుకని? ఇవిడికి ఏం లేదు ఇక్కడ, నయోమికి ఏమీ లేదు ఇక్కడ, అంతా పోగొట్టుకుంది, అంతా పోయింది. రిక్తురాలు అన్నాడు, రిక్తురాలుగా చేశాడు. రిక్తురాలు అంటే ఏంటి? చేతిలో ఏమీ లేనటువంటిది, ఏమీ దరిద్రురాలు,
రిక్తురాలు, విధవరాలు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడను, నీవు మృతి చెందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంత కీడైనా చేయనుగాక అని ఆవిడను వెంబడించినటువంటిదిగా ఉంది. ఎవరో రూతు. అయితే ఇక్కడ ఇలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. వెంబడించుట, విడిచిపెట్టడం, వెంబడించడం అనేటువంటి దానికి వస్తే ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 15:19. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ విషయం ఏంటంటే అబ్షాలోము అనేటువంటి దావీదు యొక్క కుమారుడు దావీదును చంపి సింహాసనాన్ని కబళించాలని దురుద్దేశము కలిగినటువంటి వాడై తండ్రిని సహా చంపడానికి జంకకుండా మరి రాజును చంపిదగని సింహాసనం ఎక్కనని ఎరిగి ఇతరులు కొంతమంది ప్రోద్బలం చేస్తే వారి మాటలు ఆలకించి తండ్రి మీదకి కత్తి దూచినటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అబ్షాలోం వస్తున్నాడు, సింహాసనం మీదకి దండెత్తి వస్తున్నాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే సింహాసనాన్ని విడిచిపెట్టి, భార్యలను విడిచిపెట్టి, ఉపపత్నులను విడిచిపెట్టి అక్కడ అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? పారిపోవటానికి అరచేతిలో ప్రాణం పెట్టుకొని పారిపోతున్నాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ అసమర్థుడా దావీదు? కాదు. 1000 మందిని ఒక చేతితో కొట్టగలిగినటువంటి వాడు. అసమర్థుడు కాదు. ఎందుకని? కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. కుమారుని మీద ఉన్న ప్రేమ అడిగితే ఇచ్చేసేవాడే కానీ జయించి చంపి శేషం లేకుండా చేసి దావీదు ఉండగా అబ్షాలోము సింహాసనం మీద ఎక్కితే అబ్షాలోముకి చెడ్డ పేరు, చంపేస్తే గొడవ లేదు అని దావీదును చంపి తను సింహాసనం అధిష్ఠించాలనే కోరిక కలిగిన వాడై వెంటపడుతాడు, పారిపోతా ఉన్నప్పుడు గిత్తీయుడైన ఇత్తయి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అంతా యుద్ధశాలి. గిత్తీయుడైన ఇత్తయిని ఆయన యుద్ధశాలి. అలాంటి యుద్ధశాలి ఏం చేశాడంటే గురువు గారిని నమ్ముకొని, రాజుగారిని నమ్ముకొని బతికినటువంటి వాడు, రాజుగారి ఉప్పు పులుసు తిన్నటువంటి వాడు. కాబట్టి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి ఆయన పారిపోతుంటే తన సహోదరుల్ని ఆయన సహోదరులు అందరు కలిసి ఆయన దగ్గరికి వచ్చేసి అన్నారు. ఏమన్నారంటే ఈ మాట అన్నారు. ఏమన్నారు? రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకని నీవు తిరిగి నీ సహోదరులతో కూడా తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా. అయ్యా నాతో ఇంటికి వస్తావు, నీవు నీ సహోదరులు తోడుకొని వెళ్ళిపో, నాతో వద్దు. నాకేంటి ఎక్కడ ఉండాలో, ఎక్కడికి పోతున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో, పారిపోతున్నానో నాకే తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు.
నేను ఉంటానో పోతానో నాకు తెలీదు, నన్ను ఎందుకు నమ్ముకుంటావు? కాబట్టి నీ సహోదరులు నువ్వు కలిసి వెళ్ళిపోండి, రాజు దగ్గరికి వెళ్ళండి. ఏ రాజు దగ్గరికి? అబ్షాలోము దగ్గరికి. ఆ రాజుగారి దగ్గర నా కొడుకు దగ్గరికి వెళ్ళండి అంటూ దీవించాడు. కృపా సత్యములు మీకు తోడుగా ఉండును గాక అన్నాడు. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబకులందరూ సాగిపోయిరి. అక్కడ జరిగిన దానికి ఎక్కడ నయోమి దగ్గర, రూతు దగ్గర జరిగినటువంటిది ఏదైతే ఉందో, నయోమికి కూడా ఏమీ లేదు, దావీదుకి కూడా ఏమీ లేదు. దావీదు కూడా ఎక్కడ ఆశ్రయం దిగాలో, చెట్టు కింద దిగాలో, బట్టలు ఉన్నాయో లేవో, ఎక్కడ స్నానం చేయాలో, ఎక్కడికి పారిపోతున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆయనకి అది ఏమీ తెలియదు. ఆయనతో పాటు చాలామంది బయలుదేరి వచ్చారు. ఒక సైన్యం వచ్చేసింది. అయితే గిత్తీయుడైన ఇత్తయి కూడా తన సహోదరులతో కలిసి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, నీ సహోదరులను వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆయన ఉన్నాడంటే, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవు ఉందో ఆ స్థలమందే. నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా, చలి పుడితే నువ్వు వణికితే నేను వణుకుతా, లేకపోతే లోయలో నీళ్లు తాగమంటే అక్కడ నీళ్లు తాగుతా, లోయలో ఉందామన్నావా ఎక్కడ కాబట్టి అక్కడ ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నువ్వు పడ్డ కష్టాలు నేను కూడా పడతాను అని ఒక తీర్మానం చేసుకుని ఆయన వెంట అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను కనుక గిత్తీయుడకు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబములందరూ సాగిపోయారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ విధముగా ఇక్కడ ఎలాగైతే నయోమి వెంట రూతు వెళ్ళిపోయిందో, ఆశ్రయం లేకపోయినప్పటికీ కూడా ఆ విధముగా గిత్తీయుడైన ఇత్తయి వారి పరివారం అంతా కూడా ఆయన్ని వెంబడించినటువంటి వారుగా ఉంటున్నారు. దిక్కులేనటువంటి వాడిని, బలశౌర్యములు కలిగినటువంటి వాడు, యుద్ధశూరుడు అయినటువంటి దావీదు ఇప్పుడు ఎలాగయ్యాడంటే, కొడుకుని చంపలేడు, కొడుకు చేత చంపించుకోలేడు, కొడుకుని చంపలేడు, కొడుకు దగ్గర చావలేడు. అలాంటి పరిస్థితి ప్రేమ అడ్డు వస్తుంది. అందుకనే ఇంకో మాట చూస్తే ఇక్కడ ఎలా ప్రేమించాడంటే ఆయన్ని, యుద్ధం జరుగుతూ ఉంది. ఆ తర్వాత అబ్షాలోము ఏం చేశాడంటే అంతవరకు ఆగిపోక వెంబడించి అరణ్యములో వెంటాడాడు. ఎవరో తన కుమారుడైన అబ్షాలోము వెంటాడాడు. వెంటాడి ఆ అరణ్యాల్లో యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పి వస్తూ ఉన్నప్పుడు సైన్యమంతా వెళ్ళారు. దావీదు మాత్రం అక్కడే ఉన్నాడు. యుద్ధం చేయడానికి సైన్యం అంతా వెళ్ళారు. మహామహులు ఉన్నారు దావీదు దగ్గర, యుద్ధశాలురు వెళ్ళారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ అబ్షాలోము యొక్క వెంట్రుకలు ఉంగరాల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మకు తగిలి గాడిద వెళ్ళిపోయింది. ఏలాడబడుతున్నాడు. యుద్ధానికి వెళ్ళేటువంటి సైన్యంతో చెప్తున్నాడు, యోవాబుతోటి కానీ ఇత్తయితో కానీ వీళ్ళందరితో చెప్తా, అయ్యా అందరినీ చంపండి కానీ నా కుమారుడైన అబ్షాలోముని మాత్రం ఏం చేయకండి అన్నాడు. ఏమీ చేయొద్దు. మరి వీళ్ళు వెళ్ళేది ఎవరి కోసం? యుద్ధం ఎవరికి? అలా చెప్పచ్చా?
అయినా నాకు కుమారుడి మీద ప్రేమ. కుమారుడి మీద ప్రేమ ఉంది కానీ కుమారుడికి తండ్రి మీద ప్రేమ లేదు. కుమారుడికి తండ్రి మీద లేదు, తండ్రికి కుమారుడి మీద ఉంది. ఇది ఎక్కడ మనం చూడగలం? లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూడగలం. కుమారుడికి తండ్రి అంటే ఇష్టం లేక ఇంటిలో నుంచి పారిపోయాడు, కానీ బయటికి వెళ్ళి చెడిపోయి వచ్చినటువంటి వాడిని ప్రేమించగలిగినటువంటి తండ్రి. దావీదు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ దావీదు కూడా కుమారుడిని ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు. శత్రువు చంపాలని చూస్తున్నాడు, యుద్ధం చేయాలని చూస్తున్నాడు. సింహాసనం విడిచిపెట్టిన అరణ్యంలో ఉన్నాడని తెలిస్తే అక్కడికి కూడా వచ్చేసి శత్రుశేషం అగ్నిశేషం ఉండకూడదు అని తాపత్రపడుతున్నాడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటున్నాడు, చూడండి ఇక్కడ ఒక మాట చూద్దాం రండి. 18వ అధ్యాయం 29. రాజు బాలుడగు అబ్షలోము క్షేమముగా ఉన్నాడా అని అడగగా అహిమయస్సు, యోవాబు రాజు సేవకుడనైన నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచి తిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. చచ్చిపోయాడని చెప్పలేక, గొప్ప అల్లరి జరుగుతుందయ్యా నేను వచ్చేటప్పుడు గొప్ప అల్లరి జరుగుతుంది, ఎందుకు జరుగుతుందో నాకు తెలియలేదని చెప్పేశాడు. వెళ్ళేటప్పుడు అంటున్నాడు, చూడండి వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడు? 18:5 అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. మరి ఎవరి మీద చంపాలి? ఎవరిని చంపాలి? అబ్షాలోము మీద దయ చూపించండి, కానీ అబ్షాలోముని ఏమనకండి, అబ్షాలోము మీద దయ చూపించండి. మరి దయ చూపితే యుద్ధానికి వచ్చేది ఎవరు? అబ్షాలోమే కదా. ఆయన చంపితే కానీ మిగిలిన వాళ్ళు పారిపోరు. కానీ అక్కడ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఆలకించలేదు. ఎలాగైతేనేమి 32 రాజు బాలుడగు అబ్షలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందురుగాక. నీ మీదకి శత్రువులు వస్తున్నారే, వాళ్ళందరూ కూడా బాలుడు ఉన్నట్లుగా ఉందురుగాక అంటే అర్థం ఏంటి? బాలుడు చనిపోయాడు. నీ శత్రువులంతా కూడా బాలుడు ఉన్నట్లుగా ఉందరుగాక. ఆ రోజు యుద్ధం గెలిచారు. ఇంటికి వచ్చేటప్పుడు మోకాళ్ళని మార్చుకొని, మామూలుగా అయితే యుద్ధ బేరీలు మోగించుకుంటా కేకలేసుకుంటా బేరీలు మోగించుకుంటా యుద్ధం గెలిచాం అని చెప్పేసి అట్టహాసంతో విజయ శబ్దంతో చక్కగా అరుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరంతటాళ్ళు కనపడకుండా ముఖాలు చిన్న పోసుకొని పక్కన వెళ్ళిపోయాడు. ఏమైంది? శత్రువుని చంపేము అని చెప్పలేరు. చంపినప్పుడు వీణ బతకలేడు. అయ్యో నా కుమారుడా, నేను చచ్చిపోయి నువ్వు బతికినా బాగుండేదని. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ ఎంత ప్రేమ! దావీదుకి ఆ అబ్షాలోము మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అనవసరంగా నువ్వు చచ్చిపోయావు, కానీ నేను చచ్చిపోయినా బాగుండేది అంటున్నాడు. నేను ఎక్కడే ఉన్నట్లయితే సింహాసనం మీద నన్ను చంపేస్తే నువ్వు బాగుండేవాడివి కదా, నువ్వెందుకు చచ్చిపోయావని. దుర్మార్గుడు ఎప్పుడు కూడా మరణం అవుతానే ఉంటాడు. దుర్మార్గులు ఎప్పుడు మరణం అవుతానే ఉంటారు. ఏదో ఒక రకంగా మరణము వారిని విడిచిపెట్టదు అని అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఆ విధముగా గిత్తయి ఇప్పుడు యుద్ధానికి పనికి వచ్చాడు. ఎవరెవరు వెళ్ళారు అక్కడికి యుద్ధానికి? ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు చెప్పాడు కదా,
యోవాబు అభిషయ్ ఇత్తయిని పిలిచాడు. యోవాబు, అభిషయ్, ఇత్తయి ముగ్గురు కూడా సర్వ సైన్యాధ్యక్షుల్లాగా పనిచేస్తారు. మంచి యుద్ధశాలరు, శౌర్యం కలిగిన వాళ్ళు, శూరత్వం కలిగిన వాళ్ళు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. రాజుగారిని రానేలేదు. రాజుగారు వస్తే చంపనివ్వడవు. ఎవరిని? అబ్షాలోముని చంపనివ్వడం. అందుకని ఇక్కడే ఉంచేసిపోయి చంపాడు. రాజ్యం ఆయన చంపాలి, మళ్ళీ ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. వీళ్ళ పంతం అదే. ఆ విధముగా గిత్తయి సైన్యంలో ఉండి నేను వస్తానని వచ్చి అబ్షాలోముకి వ్యతిరేకముగా ఆయన చంపినటువంటి వారిలో ఒకడుగా ఆయన కూడా లేకపోతే ఎలా ఉండేది. అక్కడ జరిగినప్పుడు ఇంకో విషయం జరిగింది, కానీ ఇప్పుడు మనకి అప్రస్తుతం అది. దాంట్లోకి వెళ్ళొద్దు. వెళ్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమలో నుంచి మనం బయటికి రాలేం. నయోమి యొక్క ప్రేమలో నుంచి రూతు బయటికి రాలేకపోయింది. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా నాకు నయోమే కావాలి అందే. ఇత్తయి ఏమన్నాడు? ప్రభా, నువ్వెక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను, నువ్వేమైపోయినా కానీ నేను అయిపోతాను, నన్ను రావద్దు అనొద్దు అని బ్రతిమలాడుకున్నాడు ఇత్తయి. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఇత్తయి దాంతో వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఏది లేదు. యేసు ప్రభు ప్రేమించి, మరణించి, రక్తము చిందించి, శిలువ మరణము ద్వారా విడుదల, విమోచన, రక్షణ, నీతి, సమాధానం అనుగురించినటువంటి ప్రభు యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఏది ఎడబాపాలి? ఆయన అన్నీ శ్రమ ఏమన్నాడు అక్కడ? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఇవన్నీ కూడా ప్రభు సిలువలో పొందాడు. ప్రభు ఇవన్నీ కూడా సిలువలో పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంతగా సిలువలో వీటన్నిటినీ పొంది మనల్ని ప్రేమించి, మన కొరకు మరణించి, రక్తము చిందించి, బలియాగముగా చేయబడి, మన కొరకు ఆయన నింద, అవమానము, వస్త్రహీనత, ఖడ్గము, బాకులు, మేకులు కొట్టబడినటువంటి వాడుగా ఉంటే ఆ ప్రేమను మనం చూసి ఆయన్ని ప్రేమించే విషయంలో వెనకడుగు ఎందుకు వేయాలి? ముందుకు వెళ్ళాలి. ఎలాగా? రూతులాగా, ఇత్తయిలాగా మనం ముందుకు వెళ్ళాల్సిందే. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో! శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నిన్ను నీ ఎడల కృప చూపిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఆయన దినదినము నూతనముగా వాత్సల్యతను పుట్టించుకొనుచున్నాడు. రోజు కొత్తగా వాత్సల్యాన్ని పుట్టించుకుంటున్నాడు. నిన్న ఉన్న వాత్సల్యత ఈనాడు లేదు, ఈనాడు ఉన్నది రేపు ఉండదు. అలాగా ఎన్ని సంవత్సరాలైనా క్రొత్తదైనటువంటి, నూతనమైనటువంటి వాత్సల్యతను పుట్టించుకుంటాడంట దేవుడు. అలాంటి ప్రేమామూర్తిని ఏది వచ్చినా కూడా, ఏదన్నా రాని, పేక మీదకి కత్తి వచ్చినా కూడా, నేను క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాసేది లేదు, విడిచిపెట్టేది లేదు. దేవుణ్ణి నేను విడిచిపెట్టేది లేదు. ఎందుకని? నన్ను విడిచిపెట్టకుండా నా కొరకు మరణించాడు. ఆయన నా చెయ్యి విడిస్తే, తండ్రి చెయ్యి అన్నా విడిచిపెట్టగలను. ఎలీ లామా సబక్తానే, నా దేవా
నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. అప్పటిదాకా చేయి పట్టుకునే ఉన్నాడు. ఎక్కడ దాకా? శిలువ మరణంలో ఉన్నప్పుడు కూడా చేయి పట్టుకునే ఉన్నాడు. ఎప్పుడు ప్రాణం పోతుందో చేయి వదిలేశాడు. ఈ ప్రాణం పోయే మరణానికిను తండ్రికి సంబంధం లేదు. ఇదెందుకని? పాపపు శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి పాపానికి తండ్రికి సంబంధం లేదు, కుమారుడికే సంబంధం. చెయ్యి విడిచిపెట్టేశాడు. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ప్రభు అంటున్నాడు. ఆయన చెయ్యన్నా విడిచిపెట్టాడు కానీ ప్రభు మన చెయ్యి మాత్రం విడిచిపెట్టలేదు. మనల్ని రక్షించే విషయంలో నరకానికి వెళ్ళేటప్పుడు మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన మన చేయి పట్టుకుని మనని లాక్కొచ్చి ఇక్కడ ప్రేమలో ప్రేమించి శిలువ రక్తము చేత కడిగి నా కుమారుడా, నా యొక్క వారసుడా, నా రాయబారి, నా బిడ్డ అని పిలిపించుకోవటాన్ని. పరలోకముందున్న నా తండ్రి పరలోకమున్నాడు, కుమార్తె భూలోకంలో ఉంది. భూలోకం ఎలా ఉంటుంది? పాప భూయిష్టమైనటువంటిది. సాతాను సింహాసనం వేసుకున్న స్థలములలో కాపురం ఉన్నట్టు వారం. అతడు లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకు పని లేదు అన్నాడు. లోక అధికారి ఎవరంటే, ఇవన్నీ ఇస్తాను నీకు, లోకంలో ఉన్న జిగజిగలు బుగబుగలు అన్నీ కూడా నీకు ఇస్తాను, కనిపించేవన్నీ కూడా ఇస్తాను, కానీ నువ్వు నాకు ఒకసారి సాగిల పడితే చాలు అని చెప్పినటువంటి వాడుగా అక్కడ మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏ విధము చేతనైనానో ఆయన యొక్క ప్రేమ నుండి ఎడబాపకుండగా విడిచిపెట్టకుండగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎన్నన్నా రాని ఇంకక్కడ అంటున్నాడు 30 ఏళ్ళు అంటున్నాడు చూడండి. అయినను ద్వారా మనలను ప్రేమించు అని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినను రాబోవునవి అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరని రూఢిగా నమ్ముచున్నాను. ఏదైనా కానీ మన దేవుని ప్రేమలో నుంచి మనల్ని విడబాపేది ఏది లేదు, ఉండకూడదు. జ్వరం రాగానే దేవుణ్ణి తిట్టేది. నయోమి ఏమంది? నయమంటే నాకు విరోధి ఆయను, సర్వశక్తుడు నాకు విరోధి ఆయను. విరోధి అవుతాడా దేవుడు ఎవరికి అపకారి కాదు. దేవుడు అందరికీ ఉపకారే, అందరికీ ప్రభువే. ఎవరు కూడా దేవుణ్ణి నిందించాల్సిన అవసరం లేదు. దేవుడు అంటేనే ప్రేమామూర్తి. ఆపాదమస్తకం నఖశిఖ పర్యంతం, అరకాల మొదలుకు నడినెత్తి వరకు ప్రేమతో నిండిపోయినటువంటి వాడు, నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు అంటే. అలాంటి దేవుణ్ణి సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, విరోధి అయ్యాడు. మన కష్టాలు వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే దేవుణ్ణి నిందించటమే మన పని. మన కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అది మానవత్వం, అది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా నేను దేవుని విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి ఆ విధముగా విడిచిపెట్టకుండా వెళ్ళిపోయాడు. నయోమిని రూతు విడిచిపెట్టలేదు, దావీదుని గిత్తయి విడిచిపెట్టలేదు. యేసు ప్రభువుని మనం ఎత్తైనను లోతైనను అధికారమైనను ఏదైనా కూడా ఆ క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపేది ఏదీ లేదు అనేటువంటి తీర్మానం శ్రేష్టమైనదిగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, 2వ రాజులు గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజులు 2:1 నుంచి. యెహోవా
సుడిగాలి చేత ఏలియాను సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఏమన్నాడు ఏలియా? యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చాడు కాబట్టి నువ్వు దయచేసి ఇక్కడే ఉండు అని ఎలీషాతో అన్నాడు. తన శిష్యుడితోటి ఆయన అన్నదేంటి? నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అని ఎలీషా అంటే ఎలీషా అన్నాడు, ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఎవరు విడిచిపెట్టట్లేదు? ఎలీషా ఏలియాని విడిచిపెట్టలా, గురువుని విడిచిపెట్టట్లా. నేను బేతేలుకి వెళ్తాను కానీ నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. అనమంటే ఉన్నాడా? లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వెక్కడికి వెళ్ళిపోతే నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమై పోయిరి. 4 పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక ఎక్కడికి వెళ్తానన్నాడు? మొట్టమొదటి ఏమన్నాడు? బేతేలుకి వెళ్తానన్నాడు. ఇప్పుడేమన్నాడు? ఎరికోకు నేను ఎరికోకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అంటే నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నేను నీ వెంటే ఉంటాను కానీ నేను ఎక్కడ ఉండను అన్నాడు. నయోమి అక్కడ ఉన్నటువంటి రూతును బతిమలాడుకున్నట్లుగా ఎలీషాని బతిమలాడుకుంటున్నాడు. మొదట బేతేలుకి వెళ్తానన్నాడు, తర్వాత ఎరికోకి వెళ్తానన్నాడు. ఎక్కడికైనా వెళ్ళి నేను వచ్చేస్తాను అంతే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను అన్నాడు. కనుక ఇద్దరు ఎరికో ప్రయాణం చేసిరి. తర్వాత 6వ వచనం. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో ఎక్కడ పొమ్మన్నాడు? యోర్దానుకు పొమ్మన్నాడు నన్ను అంటున్నాడు. మొట్టమొదటికి ఎక్కడ పొమ్మన్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు. అంటే లేదు నేను వస్తానన్నాడు. తర్వాత అన్నాడు ఎరికోకి పొమ్మంటున్నాడు దేవుడు నన్ను, అయితే నేను కూడా వస్తాను పదా అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నాడు? యోర్దానుకు పొమ్మంటున్నాడు నన్ను, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏమన్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగిపోయిరి. 9 వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకే వెంబడిస్తున్నాడు. ఏమడిగాడు? నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే చాలన్న. ఎంత విచిత్రమైనటువంటి కోరిక అండి. గురువుగారు మీరు వెళ్ళిపోతున్నారు కానీ ఎంత ఆస్తి కూడబెట్టారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత పొలం ఉంది, ఏమైనా బంగారం అలాంటిది ఏమన్నా ఉందా, అవన్నీ కూడా నాకు ఇచ్చేయండి అని అడిగాడా? అడగలేదు. నీకున్న ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయమన్నాడు. వండర్ఫుల్. ఎంత మంచి కోరిక కోరాడు. మనం ఎప్పుడైనా అలాగాడు ప్రార్థనలో అడుగుతామా? మనం ఎప్పుడైనా అడిగామా అలాగ ప్రార్థన? ప్రభువా నీకున్న ఆత్మలో నీ ఆత్మ 2 పాళ్ళు నాకు అనుగ్రహించు, ఆత్మ సహాయముతో నేను నడవడానికి, ఆత్మతో నడిపించబడడానికి, ఆత్మచేత నింపబడడానికి, ఆత్మ ఆవహించి ఉండడానికి, ఆత్మ నాలో ఉండటానికి, నాతో ఉండడానికి ప్రభువా 2 అంతల ఆత్మ కావాలి నాకు. ఈ యొక్క లోకంలో ఒక్క ఆత్మతో నేను బ్రతకలేను, చెడిపోతాను, పడిపోతాను, జారిపోతాను. కాబట్టి నాకు కావాల్సింది 2 అంతల ఆత్మ కావాలి అని ఎప్పుడైనా మనం అడిగామా? ఎప్పుడు అడగం. మనకు కావాల్సిన కోరికలు వేరుగా ఉంటాయి. లోక
ఈ కోరికలు ఏమనుకోండి, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా బంధువులు, రక్త సంబంధులు, మేమంతా కూడా బాగుండాలి అని ప్రార్థన మొదలు పెడతాం. మన కోరిక అలాగా ఉంటుంది. గిరికీసుకుని గిరి లోపలే ఉంటాం, బయటికి రాం. మన ప్రార్థన విస్తృతమైనదిగా ఉండాలి. అనేక మంది కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి వారు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఆ విధముగా ప్రార్థన ఉండాలి. ఈయన ప్రార్థించాడు అక్కడ గురువుగారి దగ్గర. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు కావాల్సింది నీ ఆత్మలో 2 అంతలు నాకు కావాలి అన్నాడు. 2 అంతలు కావాలన్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర కూడా శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరు? గెహజీ ఉన్నాడు. ఈ గెహజీ కూడా ఏమనాలి, ఎలీషా గారు నీకు 2 అంతల ఆత్మ ఉంది, నాకు 4 అంతల ఆత్మ కావాలి అని అడగాలా వద్దా? అడిగాడా? అడగలేదు. లోకం మీద ఎగబడ్డాడు, డబ్బు కొరకు ఆశపడ్డాడు, పరుగుల మీద ఉరకల మీద పరిగెత్తుతున్నాడు. ఈ లోక సంబంధం వాటిని సంపాదించుకోవాలని ఇవన్నీ తెలుసు. ఆఖరికి సంపాదించుకుంది కుష్ఠరోగం. ఒక్కడి దురాశ వలన, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అన్నట్లుగా ఆయన దురాశపరుడై వీటన్నిటిని కూడా సంపాదించుకున్నాడు. కానీ ఆఖరికి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. 2 అంతల ఆత్మ కలిగినటువంటి గురువు దగ్గర ఉంటూ, గురువు దగ్గర నుంచి నేర్చుకోకుండా భయంకరమైన దుస్థితి కలిగినటువంటి వాడుగా తయారైపోయినటువంటి వాడుగా గెహజీని మనం చూస్తున్నాం. అలాంటి వాడిని ఇంకొకటి చెప్పండి. యూదా ఇస్కారియోతు ఎవరి దగ్గర ఉన్నాడు? మొట్టమొదట బల్ల తీసుకునేటువంటి దాని దగ్గర ఉన్నాడు. మొట్టమొదటి సంఘంలో ఉన్నాడు. మొదటి సంఘమైనటువంటి ఆ శిష్యుల మధ్య జరుగుతున్నటువంటి బల్ల తీసుకునే దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు పాదాలు కడిగి తువాలతో తుడిచి శిష్యుల పాదాలు వంగి తగ్గించుకొని నేర్పిస్తున్నాడు. ఎందుకు ప్రభు ఇలా చేసామంటే, రేపు నేను లేనప్పుడు మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి సుమే అని చెప్పడానికి ఆయన పనిచేశాడు. ఆ పని చేసి అప్పుడు కూడా ఇస్కారియోతు యూదా సాతాను వశములోనే ఉన్నాడు. పాదాలు కడిగేటప్పుడు కూడా సాతాను వశములోనే ఉన్నాడు. ఆ యొక్క సహవాసము, ఆయన శిష్యరికము, లేకపోతే ఆయన దగ్గర నేర్చుకున్నవి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, భీకర విక్రమ కార్యములు ఏవైతే చేశాడో అవన్నిటినీ కూడా చూస్తూనే ఉన్నాడు. వ్యతిరేకంగానే పనిచేసినటువంటి వాడుగా ఉన్నాడు. అన్నిలాగా వెంబడించలేదు. ప్రభువా నీకున్న ఆత్మలో నాకు 2 అంతల ఆత్మ కావాలి అనవలసినటువంటి వాడు ఏం చేశాడు? పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? నేను ప్రేమించున్నావని ఎందుకని అడిగాడు యేసు ప్రభు? మొట్టమొదట వచ్చినప్పుడు అన్నాడు, నేను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అన్నప్పుడు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని నేను చేపలు పట్టబోతున్నాను, నా వెంట వచ్చేవాళ్ళు రావచ్చు అంటే అందరూ వెళ్ళిపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అందరూ వెళ్ళిపోయి చేపలు పట్టి రాత్రి అంతా పట్టారు, కానీ ఒకటి కూడా పిల్ల పడలేదు. అప్పుడు యేసు ప్రభువే వచ్చి ఏమన్నాడు? ఒరే దుర్మార్గులారా, మేము చెప్పిందేంటి, మీరు చేసేదేంటి అన్నాడా? నేను మనుషులు పట్టాలని చెప్తే మళ్ళీ చేపలు పడతానికి వచ్చారేట్రా అన్నాడా? అలా ఏమన్నాడు అక్కడ? పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా అంటే అర్థం ఏంటి? పిల్లలారా అంటే ఏంటి? అది గ్రోత్ లేదు. పసిపిల్లల్లాగానే ఉన్న, పాలు తాగేవాళ్ళలాగే ఉన్నారు. చిన్నపిల్లలు ఎలాగ ఉంటారు అలాగే ఉన్నారు. మీరు పెద్దవాళ్ళు లాగా కాలేకపోతున్నారు.
చెప్పిన మాట వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పిల్లలారా అన్నాడు. ఒకటి. రెండవది, తప్పు చేసినా కూడా ప్రేమించే తత్వము కలిగినటువంటి వాడు దేవుడు యేసు ప్రభు. తప్పు చేసినా కూడా ప్రేమతో పిలిచేటువంటి తత్వం కలిగిన వాడు యేసయ్య. వీరేమీ చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. అలాంటిది మనకు లేదు, మనకు లేదు. 21 అంటాడు, ఎఫెసీ 2:21, ఫిలిప్పీ 2:21, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ క్రీస్తు యేసు కార్యమును ఎవరో చోట్ల సొంత కార్యాలే చూసుకుంటాడు. ఆయన సొంత కార్యాన్ని వదిలిపెట్టి వచ్చి ఇతరుల కార్యం కోసం ఇక్కడికి వచ్చేసాడు. అది ఆయన మనస్సు. ఇతరుల కార్యం, పాపుల కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన సొంత కార్యం వదిలేశాడు. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ పరిశుద్ధుడు 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 అని దోతలు గణములు ఆరాధిస్తుంటే ఆరాధనలు కోరుకోలేదు కానీ పరలోకాన్ని తండ్రిని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, జీవులను విడిచిపెట్టి, పెద్దలను విడిచిపెట్టి, వాతావరణాన్ని విడిచిపెట్టి, కలుషితమైన పాపభూయిష్టమైన భయంకరమైన శాపగ్రస్తమైన ఈ యొక్క లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. సొంత కార్యాన్ని చూసుకోవాలి ఆయన. ఇతరుల కార్యమును చూస్తానికి వచ్చాడు, ఇతరులను బాగు చేయడానికి వచ్చారు. అయితే మనమైతే మన సొంత కార్యములనే చూసుకుంటాం కానీ క్రీస్తు యేసు కార్యములను చూడము. అలాగ ఉండకూడదు. మనం దేవుని యొక్క కార్యములలో పాలి భాగస్థులంగా ఉండాలి. దేవుడు మనకు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏమక్కర్లేదు, ఆయన మరణించి మనల్ని రక్షించాడు, చాలు. దట్స్ ఆల్ ఎనఫ్. ఏమి చేయక్కర్లే. ఆయన మరణించాడు, రక్తం కార్చి ఆ రక్తంతో కడిగి శుద్ధీకరించి మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనం ఎవరి ఏ దేశవాసులం? మనం పరలోకవాసులం. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకేమి లేదు, ఇక్కడ ఏమీ లేదు మనకి. ఇప్పుడు నీకు ఎంత ఉన్నా ఏమున్నా అది నీది కాదు, నీది కాదు. ఏదైనా ఉన్నాయి కానీ నీది కాదు. అలాంటి తాత్పర్యము కలిగి, అలాంటి భావన కలిగి మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు అని. అప్పుడు ఆయనకి ఎన్ని పాళ్ళు ఇచ్చాడు? ఎలీషాకి 2 పాళ్ళు ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాం. చూడండి, ఇంకో మాట చూసుకుని టైం అయిపోతూ వస్తుంది. ఇంకో మాట చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4:18. గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అది కాబట్టి ఇక్కడ వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారు? రెండో వాళ్ళు జెబెదయి కుమారులు ఏం చేస్తున్నారు?
వలలు కుట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చూడండి, ఏమన్నాడు? జబదయి ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చూడగా చూశాను. వలలు బాగు చేసుకుంటున్నారు. ఎందుకు వలలు? చేపలు పట్టుకోవడానికి. జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కుకొని ఉన్నారు. రెండవ తిమోతి 2వ అధ్యాయము 4-5లో అంటాడు, సైనికుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కుకోడు. కాబట్టి అటన వెళ్ళాలి, ఇటన వెళ్ళాలి. దండులో చేర్చుకున్నటువంటి దేవుడు నీ సంతోషపెట్టాలి, కానీ ఈ జీవన సంబంధమైనటువంటి, ఈ బ్రతుకు సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి వాటి నందు లక్ష్యం ఉంచడు. సైనికుడు అలాగా ఉండాలి మనం అని అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? వలలో బాగు చేసుకునే వాళ్ళుగా ఉన్నారు. వలలను బాగు చేసుకుని చేపలను పట్టుకోవడానికి. అయితే తండ్రిని వలల్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళ విడిచిరి తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇక్కడ ఆ రూతుతో శిష్యులు ఉన్నారు. అక్కడ అన్నీ విడిచిపెట్టి రూతుని వెంబడించినటువంటి మన నయోమిని వెంబడించిన రూతులాగా వీళ్ళు విడిచిపెట్టడం ఒకటి, వెంబడించడం ఒకటి. ఆ విధముగా విడిచిపెట్టి వెంబడించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టి వెంబడించవలసినటువంటి వాడిని వెంబడించవలసినటువంటి వాడిగా ఉంటున్నాం. మార్క్స్ వార్త 10:28 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లాను, నా నిమిత్తము స్వార్థ నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందని నీతో నిత్యముగా చెప్తున్నాను. విడిచిపెట్టే మాకేం దొరికిద్దయ్యా? అన్నీ విడిచిపెట్టేసాం, నేను వెంబడిస్తున్నాం. అన్నీ విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం. మరి మాకేం దొరుకుద్ది అని అంటే ఎవరెవరిని విడిచిపెట్టాలో చెప్పాడు, ఏమేమి దొరుకుద్దో కూడా చెప్పాడు. కాబట్టి ఆ విధముగా విడిచిపెట్టినప్పుడు శాపగ్రస్తమైనవన్నిటిని విడిచిపెట్టి రూతు బెత్లెహేము సంబంధమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయేది. ఆఖరిలో దీనిలో వీటన్నిటిలో చెప్పబడింది ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి చెప్పండి? ఈ అన్నిటిలో ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో ఒక మాట, విలువైన మాట ఒకటి ఉంది. నిత్య జీవమును పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు అన్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, రాబోవు లోకమందు నిశ్చయముగా మీతో చెప్తున్నాను, మీకు నిత్య జీవాన్ని పొందుతారు మీరు. ఈ మాట ఎందుకన్నాడు చెప్పాలి నాకు. ఈ మాట ప్రభువు ఎందుకన్నాడో చెప్పాలా. ఎందుకన్నాడు? పైన ఒక సంఘటన జరిగింది. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర మోకరించి ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుని అవ్వడానికి నేనేం చేయాలయ్యా అని అడిగితే అన్నాడు, ఏమన్నాడు? అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు. అంటే నేను అన్ని బాగానే చేస్తున్నాను, వారానికి 2 పూట్ల ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, అన్ని బాగానే చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటది అంటే, నీ ఆస్తిని పేదలకు పంచి నువ్వు వచ్చి నన్ను వెంబడించు,
అప్పుడు నీకు నిత్య జీవం దొరికిద్దంటే ఆ యవనస్తుడు ఏం చేశాడంటే నిత్య జీవం వద్దు ఏం వద్దులే అనుకొని ఆస్తిని చదువు అది ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నిత్య జీవం అక్కర్లేదు నాకు. పరిగెత్తుకుంటూ వచ్చింది దేనికి? పరిగెత్తుకుంటూ వచ్చింది దేనికి? నిత్య జీవానికి. ఏం కావాలి ఇప్పుడు? ఆస్తి అంతా పో అంటే ఒప్పుకోలేదు. నాకు ఆస్తే కావాలి, నిత్య జీవం పోయినా పర్లేదు. ఈ లోకములో ఉన్న ఆస్తి తాత్కాలికమైన అశాశ్వతమైన ఆస్తి నాకు కావాలి, కానీ లోకంలోది నాకు నిత్య జీవం అక్కర్లేదు, పర సంబంధమైనది నాకు అక్కర్లేదని ఏం చేశాడు? దీనికి వ్యతిరేకంగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? ఈయనకి వ్యతిరేకంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జక్కయ్య. జక్కయ్య ఏం చేశాడు? నా ఆస్తిలో సగభాగం పేదలకి పంచిస్తాను. ఎవరి యుద్ధనైనా నేను అన్యాయంగా దేన్నైనాను తీసుకుని ఉంటే 4 అంతలు ఇస్తాను, మిగిలిన సగంలో పేదలకి ఇచ్చేస్తాను. నువ్వు నాకు కావాలి, ఆస్తి అక్కర్లేదు నాకు, నువ్వే నాకు కావాలి అంటున్నాడు జక్కయ్య. ఈయనకి వ్యతిరేక అన్నమాట. ఆ నిత్య జీవం పోగొట్టుకున్నాడు కాబట్టి యవనస్తుడు అదంతా చూశారు వీళ్ళు శిష్యులు. కిందకు వచ్చేసిన తర్వాత అంటున్నారు, అయ్యా మరి నిత్య జీవం పొందాలంటే మేమేం చేయాలి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, నిత్య జీవం పొందాలంట నిన్ను వెంబడిస్తున్నాం కదా అన్నీ విడిచిపెట్టి, మాకేంటి, మా సంగతి ఏంటి అని అడిగినప్పుడు 100 రెట్లు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు అందరినీ పొందుతారు, పైపెచ్చు పరలోకంలో నిత్య జీవాన్ని కూడా పొందుతారు. అదే అతను ఏదైతే పోగొట్టుకున్నాడో అది మీరు పొందుతారు. ఎప్పుడు? నన్ను వెంబడించినప్పుడు. ఆ వెంబడించేటువంటిది రూతు పొందినటువంటి ఆశీర్వాదం ఎంత అంత కాదు. బోయజ్తో వివాహం చేయబడ్డాం, ఆ విధముగా ఆశీర్వదింపబడడం అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదం పొందింది బోయజ్తో. కాబట్టి ఆ విధముగా నువ్వు ఎక్కడ మరణిస్తే అక్కడ మరణిస్తాను, నేను ఎక్కడ సమాధి చేయబడితే అక్కడ సమాధి చేస్తాను, నేను నన్ను వేరు చేసేది మరణం తప్ప వేరొకటి లేదు అని చెప్పి గట్టి తీర్మానం చేసి నిలబడింది. అలాంటి నిలబడే స్థితికి మనం ఎదగాలనేటువంటిది దేవుడు కోరుతున్నారు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక.